హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎటు మంచుకున్నారా? మండి కూడా మంచిగా ఉన్నా. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొందరు మనోభావాలు దెబ్బతింటే నాకైతే ఏం సంబంధం లేదు, అది 100% చెప్తున్నా. ఇక మరి ఈ యొక్క వీడియో అంటే లైక్ ఇది ఏ విధంగా చెప్పాలో నాకైతే అస్సలు అర్థమైతే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది ఎట్లా చెప్పాలి అంటే మాత్రం సింపుల్గా ఈ జాను అనేటువంటి అమ్మాయి, జాను లెహరి అనేటువంటి అమ్మాయి, ఈ మీకు సంబంధించినటువంటి చాలా వరకు చాలా రకాలుగా మీరైతే ఇనే ఉంటారు. సెకండ్ మ్యారేజ్ గురించి చాలా వరకు ఈ యొక్క దీని మీద అయితే కాంట్రవర్సీ అయితే అవుతుందని చెప్పేసి, కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీ కాదు, ట్రోలింగ్స్ లేకపోతే ఇంకోటి నెక్స్ట్ లెవెల్లో అయితే జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి లైఫ్లో ఏం జరుగుతుంది అని అంటే మాత్రం మనం తెలుసుకోవడం కోసం చాలా వరకు ట్రై చేస్తాం. అది 100% చెప్తున్నా. ఈ అమ్మాయి విషయంలో కావచ్చు, ఇంకోళ్ళ విషయంలో కావచ్చు, లేకపోతే ఒక సెలబ్రిటీ విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిషన్ మేకింగ్ అనేది అయిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పేసుకున్నారు. ఎవరైతే పెళ్లి చేసుకున్నాం అనుకున్నారో వాళ్ళకి అది నచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పేసుకున్న తర్వాత ఈ ట్రోలింగ్స్ నెక్స్ట్ లెవెల్ థింగ్ బై. నాకు అర్థంగా అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే లెవెల్. మన ఇండియా డెవలపింగ్ కాదని చెప్పేసి ఎందుకన్నానంటే మనకి దిక్కుమల పంచాయతీలు మనకు కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సినటువంటి దిక్కుమల పంచాయతీలు. అక్కడ దేశం చంకనాగిపోతుంది అంటే మాత్రం ఏమని పట్టింపులే. ఒక లైఫ్లో ఏం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా చూసి మనం ఎంజాయ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నది మనకి ఇంపార్టెంట్. అమ్మని ఏ విధంగానైనా టార్చర్ చేయాలి, ఎట్లా చేసైనా సరే టార్చర్ చేయాలి. అది చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి ఆచారం. మన ఇండ్లలోనే మనం పెంచి పోషించుకుంటున్నాం. అది 100% చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయికి డిసిషన్ తీసుకున్నటువంటి డిసిషన్ అనేది తీసుకోవడానికి అధికారం అనేది ఒక అమ్మాయికి లేదా అని నేను అడుగుతున్నాను ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కింద కామెంటే తీయండి మీరు. ఒక అమ్మాయికి తనకు నచ్చినటువంటి విధంగా డిసిషన్ తీసుకునేటువంటి ఆ అమ్మాయికి అధికారం అనేది లేదా అని అడుగుతున్నా నేను. లేదా? ఇప్పుడు ఏ కాలంలో బతుకుతున్నాం నాకు అర్థం కాక అడుగుతా. 2025లోకి వచ్చినాం, ఇంకా మనం ఎదగలే. 100% చెప్తున్నా. మనం సంవత్సరం మారుతుంది కానీ మనం మైండ్ మెచ్యూరిటీ అనేది అస్సలేదు. 100% చెప్తున్నా. ఫస్ట్ మ్యారేజ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అయిపోయింది. కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా అయిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ అనేది నెక్స్ట్ అది వాళ్ళ ఇష్టం బై. నీకేం తలకాయ నొప్పి నాకు అర్థం కాక అడుగుతా. ఇక మరి ఈ ట్రోలింగ్ గురించి పక్క పెట్టుకుంటే టీవీ ఛానల్స్, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టీవీ ఛానల్స్ని ఎంత తిట్టినా ఎన్ని మాటలన్నా సిగ్గులేని పని మాత్రం మళ్ళీ చేస్తూనే ఉంటారు. 100% చెప్తున్నా భయ్. ఈ దిక్కుమాల టీవీ ఛానల్స్లో వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉందో అది ఇంకో లెవెల్లోకి పోర్ట్రేట్ అవుతుంది. 100% చెప్తున్నా. అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు చెప్పేది ఒకటి. నెక్స్ట్ లెవెల్. నేను టీవీ ఛానల్స్ని వేసుకోవడానికి చాలా దగ్గరగా ఉంటాను. నెక్స్ట్ లెవెల్లో వేసుకుంటా. ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్పేది ఒకటే, టీవీ ఛానల్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాడు ఇష్టం వచ్చినట్టు కథనాలు, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా ఒక లైఫ్ గురించి డిసిషన్ అనేది వీడియో తీసుకుంటాడు. ఇప్పుడు వార్ జరుగుతుందంటే అక్కడ వార్ గురించి ఇష్టం వచ్చినట్టు ఎవ్వనికి తోచింది వాడు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు బై. ఈ ముచ్చట కూడా ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేసుకుంటుంది, అదవుతుంది, ఇదవుతుంది, ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు. అరే భయ్ నాకు అర్థం కాక అడుగుతా. అది వాళ్ళ ఓన్ డిసిషన్ రా భయ్. నాకు అర్థం కాక అడుగుతా. మీ పెత్తనం ఏందిరా? నాకు అర్థం కాక అడుగుతా. అందులో మధ్యలో అది వాళ్ళ ఓన్ డిసిషన్ కారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. నీకు సంబంధం లేని ముచ్చట, నీకు సంబంధమే లేని ముచ్చట అయినా కూడా నువ్వు ఏలు పెడతావు. గిసొంటి పనికి మళ్ళీ ముచ్చట్లకు మాత్రం మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ 1 ఉంటాయి బై. 100% చెప్తున్నా. నెంబర్ 1 ఈ దిక్కుమల్ల పంచాయతీలు, దిక్కుమల్ల అన్నిటినీ ఇంకొక లెవెల్కి తీసుకుపోవాలంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతుంది. ఎక్కడ జరగదు. ఎనీ కైండ్ ఆఫ్ మనం ఒక్కసారి 2 తెలుగు రాష్ట్రాల నుంచి బయటికి పోతే ఇటువంటి పంచాయతీలు ఎక్కడ కనిపించాయి మనకు. 100% చెప్తున్నా. ఎక్కడ కనిపించాయి? మన దగ్గర ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటికి ఒక ఛానల్ ఉన్నట్టే. నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ బై. వాళ్ళ లైఫ్లో వీళ్ళపై దీనిపై ఈ టీవీ ఛానల్స్ పెత్తనం ఏందో నాకైతే అసలు అర్థమవుతలే. నీ ఇష్టం వచ్చినట్టే జరగన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నా, నీకు చెప్పే చేసుకో అన్నా, నీకు చెప్పే అన్ని అన్నా, నాకు అర్థం కాక అడుగుతా. నీ ఇన్వాల్వ్ ఎందుకు నాకు అర్థం కాక అడుగుతా. దేశంలో ఏ టాపిక్ లేదు, ఏది లేదన్నా అర్థం కాకూడతా. ఇక్కడ దేశంలో సంకరాకిపోతున్నా మన దేశం మీద అది రైట్స్ జరుగుతున్నాయి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. దాని మీద ఎవరికి పట్టింపులే. ఇప్పుడు అది జరిగి 10 రోజులు అవుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగి మనకి లైక్ పహల్గామ్ అక్కడ ఇన్సిడెంట్ జరిగి 10 రోజులు అవుతుంది. అయినా కూడా ఎవరికి పట్టింపులే.
ఏమున్నది ఆ 2 రోజులు మనం దేశం గురించి ఇట్లా అట్లా అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో మనం మాట్లాడతాం. దాని తర్వాత ఎటు దటు ప్యాకప్. దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేడు, ఇంకోటి చేసేవాళ్ళు లేడు. నిన్న ఇంకొక ఇష్యూ ఏది, ముగ్గుల పంచాయతీ గురించి మనం మాట్లాడుకోలేదా? ముగ్గుల పంచాయతీ, ఈ పంచాయతీలు అంటే మాత్రం మీకు ఇంట్రెస్ట్. దేశం సంకనాకి పోయినా పర్లే, నీ లైఫ్ సంకనాకి పోయినా నీకు పర్లే. కానీ ఒక లైఫ్లో ఏం జరుగుతుంది, దాన్ని ఏ విధంగా మనం అడ్డుకోవాలి, దాన్ని ఎట్లా చేసినా సరే మనం అది ఎట్లా చేసినా సరే మనం ఎదగకుండా ఆపుదాం. లేకపోతే ఇంకొక థింగ్ అనేది ఇంకొక నెక్స్ట్ లెవెల్ థింగ్ అనేది మనం చేయాలి మన లైఫ్లో. ఇంకొకటి చేయాలి. అరే నాకు అర్థం కాక అడుగుతా, ఇప్పుడు నువ్వు ఒక లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు డిసిషన్ మేకింగ్ అనేది నీ చేతిలో ఉంటుందా, లేకపోతే పక్కోడి చేతిలో ఉంటుందా? నాకు అర్థం కాక అడుగుతా. పక్కోడు ఏమనుకుంటాడో, వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో, వీళ్ళ గురించి బతకాలా, లేకపోతే నా లైఫ్ గురించి నేను చూసుకోవాలా? చెప్పు. నీ లైఫ్ గురించి నువ్వు చూసుకుంటావా, లేకపోతే పక్కోడు ఇలా అన్నాడు కదా అని చెప్పేసి ఈతో ఇప్పుడు ఓడు వచ్చి అంటాడు బై 100 రకాలుగా ఎన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ముచ్చట అంటాడు. ఫైనల్ డిసిషన్ ఎవరిది? నీదా, పక్కోడిదా? పక్కోడు చెప్పింది కదా అని చెప్పేసి నువ్వు చేసినావు అనుకో, దాని తర్వాత ఇబ్బందిలో పాలయ్యేది ఎవరు? నువ్వే కదా. మరి అమ్మాయి చేసేది కూడా అదే కదా. ఇప్పుడు అమ్మాయి చేసినటువంటి ముచ్చట ఏంది? ఫస్ట్ చేసినటువంటి ముచ్చట ఏంది, ఇప్పుడు చేస్తున్నటువంటి ముచ్చట ఏంది? నాకు అర్థం కాకడుతా. మీరు చేసినటువంటి పంచాయతీలు ఏంది? మనకి దేని మీద ఇంట్రెస్ట్ లే, మనకు కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ అంతా ఇక్కడికి పోతుంది, దిక్కుమాల రాజు గీ పంచాయతీలకు పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరే భయ్ నువ్వు కూడా వీడియో చేస్తున్నావు కదా అని అంటారు. ఫస్ట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను మనం చూసుకున్నట్లయితే మొన్న అది మనకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అక్కడ ఒక 10 మంది దాకా డెత్ అయ్యారు అని చెప్పేసి ఒక వీడియో చేస్తే ఎవడైనా ఆ వీడియో చూసిండా? చూడలే. ఇప్పటికి చెప్తున్నా కదా, దానికి 3-4 వ్యూస్ ఉన్నాయి. 3-4 వ్యూస్ ఉన్నాయి. ఈ మొగ్గల ముచ్చట్లు, లేకపోతే ఈ అమ్మాయి ఇట్లా అయింది, ఆ అమ్మాయి అట్లా అయింది, ఆ అమ్మాయి ఇట్లా జరుగుతుంది, ఆ అమ్మాయి ఇట్లా, ఆ అమ్మాయి అట్లా, ఈ అమ్మాయి ఈ పెళ్లి చేసుకుంటుంది, ఆ అమ్మాయి ఆ పెళ్లి చేసుకుంటుంది, ఈ సెలబ్రిటీ ఇట్లా పెళ్లి చేసుకుంటున్నావు, ఆ సెలబ్రిటీ ఇట్లా పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి అంటే మాత్రం నిజంగా చెప్తున్నా కదా, 1 మిలియన్ కొడతారు బై, 1 మిలియన్ కొడతారు. 100% చెప్తున్నా, 1 మిలియన్ కొడతారు. మీరు కొడతారు. మనకి అవి అవసరం లేదు. మీరు ఏది చూస్తారో నేను అది చేస్తాం. అది సూసైడ్ చేయాలి కానీ చూడండి చేస్తాం, దానికి ఉపయోగం ఏం లేదు కదా అక్కడ. నాకు అర్థం కాక అడుగుతా. ఈ రకంగానైనా మారుతారని చెప్పేసి ఈ ఒక వీడియో చేస్తున్నా అంతే. ఒక లైఫ్ డిసిషన్ మేకింగ్ అనేది, నా లైఫ్ డిసిషన్ మేకింగ్ అనేది నేను తీసుకోవాలి. పక్కోడు చెప్పిండు కదా అని చెప్పేసి వాని మీద ఆధారపడ్డావనుకో, నీ జీవితం మొత్తం అంతే ఇక మొగ్గ గుడిచిపోతుంది. 100% చెప్తున్నా. ఈ అమ్మాయి లైఫ్లో జరుగుతుంది కూడా అదే ముచ్చట. ఇప్పుడు అదే ముచ్చట. రెండో పెళ్ళి చేసుకోవడం ఆ అమ్మాయి చేసినటువంటి తప్ప, అంటే లైక్ చేసుకోవాలనుకోవడం అమ్మాయి చేసినటువంటి తప్ప? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నా మిమ్మల్ని. జస్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది అంతే. పెళ్ళి చేసుకోలే కదా, కన్ఫర్మేషన్ అయిపోయింది, కథం. నెక్స్ట్ లెవెల్లో ఆడుకుంటారు రాబాయ్ మీరైతే. వేరే లెవెల్లో ట్రోల్స్, నెక్స్ట్ లెవెల్ ట్రోలింగ్, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ట్రోలింగ్. ఈ యొక్క విషయంలో మాత్రం వేరే లెవెల్, వేరే లెవెల్. మీరు దీంట్లో ఈ యొక్క ట్రోలింగ్ చేసడంలో, ఇంకొకటి వేయడంలో మీరైతే నెంబర్ 1 ఉంటారు. 100% చెప్తున్నా, 100% చెప్తున్నా. కానీ పని చేయడానికి మాత్రం, ఇంకోటి ఏనికి మాత్రం మీకు శాత కాదు. మీ లైఫ్ని మీరు లైక్ ఒక మంచి పొజిషన్లోకి తెచ్చుకోవడం మీకు శాత కాదు. ఒకళ్ళ మీద పడి ఏడవడం అనేది ఇట్లా చిటికలో పని, అంటే లైక్ కొట్టొచ్చినటువంటి విద్య అంటారు చూస్తారా, అలా అన్నమాట. ఒక లైఫ్లో జరుగుతున్నటువంటి ముచ్చట్లు మనకెందుకు భయ? నాకు అర్థంగా కడుగుతా. అది వాళ్ళ ఇష్టం కదా, నాకు అర్థంగా కడుగుతా. సమాజం గురించి పట్టించుకుంటా అంతే. ఇక మరి నీ లైఫ్ గురించే నువ్వు ఆలోచించుకో. ఫస్ట్ మీ అయ్యే అంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే గాని చూసి నేర్చుకోరా, గీని చూసి నేర్చుకోరా, గట్లా అని చెప్పేసి అంటాడు. తర్వాత నీ సొంత డిసిషన్ ఏదైతే ఉందో నువ్వు తీసుకుంటావు. ఏది, నేను ఇందులోకి పోతే కరెక్టు, నాకు అదే నచ్చుతుంది, నేను దాన్నే చేస్తాను అని చెప్పేసి ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకొని మరైనా కానీ దాంట్లోనే పోయి అది సక్సెస్ అయ్యి చూపించిన తర్వాత నీ అయ్య నీ మాట వినకుండా ఉంటాడా? ఉండడు కదా, అవునా కదా? నువ్వు సక్సెస్ అయిన తర్వాత ఈ ముచ్చట్లు ఆ ముచ్చట్లు ఎవి పనికిరావు. 100% చెప్తున్నా, ఎవ్వి కూడా పనికిరావు. అంతే ఉంటుంది.
అప్పుడు లేని నొప్పి, ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినటువంటి నొప్పి ఇప్పుడు ఎందుకు లేదు అది? ఎందుకంటే నువ్వు సక్సెస్ అయినావు కాబట్టి. ఇప్పుడు ఈఎంఐ విషయంలో కూడా అదే. ఇప్పుడు ఒక 2-3 రోజులు గిదే వాగుతారు, గిట్నే ముచ్చట్లు గిదే అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ రోజు నుంచి మళ్ళీ అదే నార్మల్, సింపుల్ నార్మల్ థింగ్, అదే మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు ఎవరికైనా కానీ ఒక అమ్మాయి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాటలు అనేస్తూ ఉంటే ఎవరికైనా ఏడుపు వస్తుందా రాదా? అంటే లైక్ నా లైఫ్ మీద నాకే అంటే లైక్ నేను డిసిషన్ తీసుకోవడానికి నాకే అధికారం లేదా అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది మీరు తెప్పించారు. 100% చెప్తున్నా, నిజం చెప్తున్నా. అసలు కథలు అయితే నడుస్తున్నాయి భయ్. మీ సమాజం ఎటుపోతుందో నాకు అది అసలు అర్థమవుతలేదు. మనం ఏ కాలంలో ఉన్నామో నాకు అది అర్థమవుతలే. ఇది 90s లేకపోతే 20s నాకు అర్థమవుతలే. ఇంకా 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 దిక్కుమల్ల గీసోంటి పంచాయతీలు, గీసోంటి ట్రోలింగ్స్ గివి వేసుకుంటూనే ఉన్నానంటే మాత్రం ఎంతమంది ఖాళీగా ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది భయ్. ఎంతమంది ఖాళీగా ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. ఇక్కడనే నిజం చెప్తున్నా, నిజంగా ఇంతమంది మీమ్స్ చేసుకోవడంలో దీంట్లో ఖాళీగా ఉన్నారు, వీటికి వ్యూస్ ఇవ్వడంలో ఖాళీగా ఉన్నారని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది. నెక్స్ట్ లెవెల్లో మీరైతే ఈ యొక్క పంచాయతీని అయితే వేరే లెవెల్లోకి తీసుకుపోతున్నారు. మీరు మారరు. నేను మొన్ననే చెప్తి మీరు మారరని. ఇంకా ముగ్గుల పంచాయతీ ముచ్చట్లు ఆ వీడియోలోనే చెప్పిన మారరని. ఇప్పుడు నేను చెప్తా కనుక ఇట్లా అవుతారా? అది కారు కదా, అస్సలు కారు. అస్సలు చెప్తున్నా కదా, ఒక లైఫ్లో ఏదైనా జరుగుతుందంటే ముందు ఉంటాం మనం. అది ఎట్లా చేసినా సరే, ఏం చేసినా సరే తెలుసుకోవాలి, అది చేయాలి, ఇది చేయాలి. కానీ మన లైఫ్ గురించి మనం పట్టించుకోము, అంతే ఉండదు. మన లైఫ్ ఏం చేయినా కానీ పర్లే, పక్కోడు లైఫ్ మాత్రం గుడిపాలి. ఎట్లా చేసినా సరే ఇంకోటి వేయాలి, ఇంకోటి వేయాలి, ఇంకోటి చేసి ఎట్లా చేసినా సరే వాడిని ఏదో ఒకటి వేయాలి కంపల్సరీ. గసోటి సమాజంలో బతుకుతున్నాం మనం. మరి ఈ యొక్క ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏందని చెప్పేసి లక్ష్మిలో కింద కామెంట్ ఇది ఏంది. మీరు అంటారు, ఇష్టం వచ్చినట్టు అంటారు అనుకోండి, నాకేం ఫరక్ పడదు. రేపు పొద్దున ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ అమ్మాయికి కూడా ఏం ఫరక్ పడదు. అర్థమైందా? నలుగురు నాన్న మాటలు అంటారు, అంతే సింపుల్. దాని తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది, అంతే కదా. ఇప్పుడు దాని మీద డిసిషన్ తీసుకోవడంలో ఆ అమ్మాయికి నచ్చినటువంటి విధంగా అమ్మాయి తీసుకుంటుంది డిసిషన్. నువ్వు పెద్ద అదైపోతావా? నువ్వు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే అదైపోతుందా? చేసుకున్నా పెద్దగా పీకేదేంలే, చేసుకోకపోయినా పెద్దగా పీకేదేంలే. మీరు 100% చెప్తున్నా. ఇదే ట్రోల్ చేసుకుంటారు. మా అంటే రెండు రోజులు, మా అంటే 4 రోజుల వరకు ట్రెండ్ నడుస్తుంది. ఆ తర్వాత ఇంకంతే. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది, సింపుల్ అంతే. లైఫ్ అంటే లైఫ్ కదా, మళ్ళీ వేరే దానికోసం మనం పరిగెత్తక తప్పదు కదా, అంతే కదా. ఇప్పుడు వేరే ట్రెండ్ అనేది వస్తుంది, మళ్ళీ దానికోసం మళ్ళీ వేరే ఒక కాంట్రవర్సీ అవుతుంది, మళ్ళీ దాని మీద మనం పోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, అంతే సింపుల్. మొన్నటిదాకా బెట్టింగ్లు, నిన్నటిదాకా మొగ్గల పంచాయతీ, ఇవాళ ఈ పంచాయతీ, రేపు ఇంకో పంచాయతీ, అంతే సింపుల్. అవును కదా, మనకు వేరే ఇంకోటి లేదు మనకి ఆప్షన్ అనేది. ఈ పంచాయతీలు గిసోడు ముచ్చట్లు అంటే మీకు ఇష్టం. మేము మంచి వీడియో చేస్తే మీరు చూస్తారా? చూడరు. గిసోడు మీ వీడియోలు చేస్తే మీరు చూస్తారు కాబట్టి మేము వీడియోలు చేస్తున్నాం. లేకపోతే మీరు చూడకపోతే మేము గిసోడు వీడియోలు చేస్తాం, అసహ్యం కదా. అసలు మేము వీటి గురించి ముట్టుకోం కదా, అసలు ముట్టుకోము. 100% చెప్తున్నాం. మీరు దిక్కుమాల ముచ్చట్లు, గిసోడు కథలు, ఈ దరిద్రం పనులు, ఈ ముచ్చట్లకైతే మాత్రం మోదాలు ఉంటారు కాబట్టి ఈ వీడియోలు చేయాల్సి వస్తుంది, లేకపోతే మాత్రం చేయకపోతుంటే. 100% చెప్తున్నా. మీరు చూడండి, నేను ఈ వీడియో అసలు చేయకపోతుండే. 100% చెప్తున్నా. మీరు చూస్తున్నారు కాబట్టి వీడియో చేయాల్సి వస్తుంది, సింపుల్. అది నువ్వైనా నేనైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా ఎవడైనా కానీ అంతే, అర్థమైందా? అంతే ఉంటుంది, మరి మినిమం ఉంటుందిలే. మరి ఈ అమ్మాయి విషయంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీని మీద మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ 2 పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అంటారా కాదంటారు? నన్ను అడిగితే మాత్రం ఆ డిసిషన్ తీసుకోవడంలో ఆమె వాళ్ళ ఇష్టం. అది మన చేతిలో ఏముంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చేతిలో ఏమున్నది చెప్పు? నేనేమైనా ఆపగలుగుతానా? నేనేమైనా వాళ్ళని కలిపినానా? నాకేం సంబంధం లేదు కదా. మరి నేను మాట్లాడుగుతా వేస్ట్ దాని గురించి. చేసుకోవాలా వద్దా, ఇంకోటి చేసుకుంటే ఎట్లుంటుంది కథ, ఇది ఎట్లుంటుంది కథ, నాకు అనవసరమైన ముచ్చట. అర్థమైందా? మరి మీ యొక్క ఒపీనియన్ ఏంది ఈ యొక్క పంచాయతీ మీద అని చెప్పేసి లక్ష్మి కింద కామెంట్ అయితే వేసి నేను పోయేస్తాను. మరి ఈ మొగ్గుల పంచాయతీల మరి ముచ్చట్లు మళ్ళీ ఇంకొక మొగ్గుల పంచాయతీ గురించి మాట్లాడుకుందాం. మరి
థ్యాంక్ యూ. మరి ఇక ఛానల్కి నచ్చితే వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ మీ టాప్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. సీ యూ నెక్స్ట్. బాయ్.